దీని దురాశకి వాడు ఏం చేసిందో దీనికే తెలియాలి. దీని పాపాలు తవ్వుతుంటే బయటకు వస్తూనే ఉంటాయి బాబు. వీళ్ళిద్దరూ పచ్చి నెత్తురు తాగే రాక్షసులు బాబు. ఇది బాబు, ఇది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు చెప్పండి బాబు, వీళ్ళని ఇలాగే వదిలేయారా? వదిలేయాలి రామచంద్రయ్య, వదిలేయాలి రామచంద్రయ్య, వదిలేయాలి రామచంద్రయ్య, వదిలేయాలి రామచంద్రయ్య, వదిలేయాలి రామచంద్రయ్య. ఈ మొహాలు కూడా చూడకూడదు. నోర్మోయ్. నా పేరు పిలిచే అర్హత కూడా నీకు లేదు. ఇంత మోసం చేస్తావా? జరిగిందేంటో మీకు వివరంగా చెప్తాను. ఇంకేం చెప్తావు? ఏం చెప్తావు? ఇవి విని కూడా ఇంకా విన్నావా అనిపిస్తుంటే ఇంకా వివరంగా చెప్తావా? అది కాదు హర్ష. Shut up. Just shut up. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నువ్వు నా కళ్ళ ముందుంటే తేళ్లు జర్లు పాకుతున్నంత కంపరంగా ఉంది. నీ మోహన్ చూడడం కూడా మహాపాపం. అరుణ్, మాట్లాడక మామ్. నిన్ను అమ్మ అని పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది. అమ్మన ఉంటే కదా ఇలాంటిది తల్లి అవ్వదు, కథ ఇదే అవుతుంది. ఇంత గొప్ప చరిత్ర పెట్టుకుని ఏ కోటకో మహారాణి అన్నట్టు ప్రవర్తిస్తావా? నీదసలు మనిషి జన్మే కాదన్నట్టు ఎంత హీనంగా చూస్తావు. ఉత్తమురాలివైనట్టు మమ్మల్ని ఎంత లోకం కడతావే. ఎన్ని మాటలన్నా, ఎంత హింసించావు. ఎప్పుడు మాట్లాడరంట అమ్మగారు? ఓ, మిమ్మల్ని అమ్మగారు అనకూడదేమో, దుర్మార్గురాలు అనాలి కదా. నీతి లేని నువ్వు నీతులు చెప్తావు, నిజాయితీ లేని నువ్వు నిజాలే చెప్తానంటావు, జాలి లేని నువ్వు కరుణామయురాలు అంటావు. నీవన్నీ బయటపడ్డాయి. నీదొక అబద్ధపు బతుకు. నీ జీవితం అంతా ఇంకొకరి జీవితాన్ని చెదిమేస్తూ వచ్చిందే. ఛీ, నీది ఒక బతుకేనా? నిషా, నువ్వైనా అర్థం చేసుకో అమ్మా. ఎలా ఆంటీ?